అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోనే మన మైక్ టీం ముచ్చటైతే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారనే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కూలింది ఎయిర్ ఇండియా విమానం, 200 మీదనే జీవిడ్చిరు పాపం. కేసీఆర్ చూడలేదట కవిత దిక్కు, లేఖ రాసినందుకే వచ్చిందట సిక్కు. షురువైనాయి బడులు, పోమని తిప్పల పెడుతుర్రు పిల్లలు. కేసీఆర్ సంతానంలా కొడుకు కంటే బిడ్డ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుందని అంటారు. అందుకే ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసిండు అని కూడా అంటారు. ఏదన్నా కావాలని కవిత పట్టుబడితే తప్పకుండా ఇస్తాడట కేసీఆర్. అగో అంత పాయరం ఉంటది బిడ్డ మీద. అసొంటి కేసీఆర్ బిడ్డగా అనిపిస్తే ఏం చేసిండో చూడండి. చూసిండ్రా, కేసీఆర్ లిఫ్ట్ల నుంచి బయటికి వెళ్ళినప్పుడు కవిత ఎక్కడున్నదో దూరంగా మెట్లకాడ ఒక్కతే నిలబడి చూస్తున్నది. చెయ్యికి దట్టి కట్టేతానికి దగ్గర కూడా వస్తలేదు. అదే అంతకుముందు అయితే మీరందరు కాదు ఇక్కడ నేనే ఉన్నా అన్నట్టు ముందు కురుకొచ్చి కేసీఆర్కు అన్నీ చేస్తుండేది. ఆమడ దూరాన్ని నిల్చొని చూస్తున్నది. కేసీఆర్ లిఫ్ట్ల నుంచి దిగి కవితని ఎప్పుడొచ్చినో బిడ్డ అని ఒక్క మాట అడగలేదు తండ్రి. ఫామ్ హౌస్ల నుంచి బీఆర్కే భవన్ పోతున్నాడు కేసీఆర్ అని తెలిసి సీదా ఆడికే పోయిందట కవిత. అప్పుడే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారివాడుతోని కొందరు అటు దిక్కుపోయిండ్రట. అప్పుడు కవిత ఫామ్ హౌస్ చేరుకునుడు, కేసీఆర్ బయటికి వెళ్ళుడు ఒక్కసారే జరిగిందట. మరి హడావుడ్లా కన్నబిడ్డ కవితను చూడలేదో లేకుంటే ఉత్తరాలు రాసిందనే కోపం పీకల దాకున్నదో తెలియదు కానీ కవిత దిక్కు కన్నెత్తి కూడా చూడలేదు. బయటికి వెళ్తుంటే కేసీఆర్ బట్టి బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు కానీ కన్న బిడ్డ కడకే ఉండిపోయింది. ఇక్కడ వీడియోలో కూడా గట్లనే ఉన్నది, ఎడమొహం పెడమొహం అన్నట్టు. మీడియా ముందు కవిత మా లీడర్ కేసీఆర్ అని అంటున్నది కానీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడకుండా అయిందని అంటుర్రు. మంచిగున్న పాలల్లో మైలేసినట్టు ఉత్తరాలు రాసి గత్తర లేపింది పార్టీలా. నవ్వెటోన్ ముంగట్నే బొక్క బోర్ల పడ్డట్టు వేసిందనే కోపం ఉండి ఇట్లా చేసిండు కేసీఆర్ అని అంటుర్రు కొందరు. మరి అంతే కదా, ఏదున్న పార్టీలో తక్లీఫ్ ఉంటే తండ్రి కాడికి పోయి కూర్చొని మాట్లాడితే అయిపోయే పని. కానీ ఉత్తరాలు రాసుడు, అవి బయటికి లీక్ అవుడు, లేని తలకాయ నొప్పులు వచ్చుడు కేసీఆర్కు ఇష్టం లేని పనులాయే. అందుకే గౌరాల బిడ్డ మీద కాసింత గుర్రు మీద ఉన్నాడు అని అంటుర్రు. కవిత ఎన్ని రూపాయలు వేసినా కేసీఆర్ కోపం తగ్గుడు కష్టమే అన్నట్టు చెప్తుర్రు. మరి చూడాలి. దేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిండు. అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంతనో దేశాన్ని రక్షించే జవాన్ అంతే అన్నట్టు. అయితే ఈ దేశంలో రైతులకు ఎట్లాగో గిట్టుబాటు ధరలు లేవు, అన్నదాత అనే మర్యాద లేదు. మరి కనీసం జవాన్లకైనా గౌరవం ఇవ్వాలి కదా. కానీ ఒక గీడు చూడుండ్రి ఎట్లున్నదో జవాన్లకు ఇచ్చే మర్యాద. कम से कम हजारों की मात्रा में कॉकरोच घूम रहे हैं यहाँ. बुरे हाल है इस ट्रेन के. देखिए सर, ये देखिए ऊपर हाल. सर पूरा बारिश बुरिश सब नीचे आएगा इसमें. बिल्कुल ठीक नहीं है इस ट्रेन की कंडीशन. मतलब ट्रैवल करने लायक तो सर ये है नहीं, और 5-6 दिन लायक तो बिल्कुल नहीं है सर. बहुत बुरा हाल है. ऐसा लग रहा है कहीं डंप यार्ड से उठा के डिब्बे जोड़ दिए इन्होंने. ये देखिए पूरी की पूरी खिड़कियां सब खराब. ये देखिए ऊपर ऐसा लग रहा है सर गंद भरा हुआ है ऊपर सारे में. చూసిండ్రా, ఈ రైళ్లనే మన దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు తెగించే జవాన్లకు ప్రయాణం. అవును, చెత్త చెదారము, నల్లులు బల్లులు బొద్దింకలు ఎల్కలు గిల్కలు తిరిగే ట్రైన్లా హాయిగా ప్రయాణం చేయాలి అన్నట్టు ఈ ట్రైన్ ఇచ్చిండ్రట. అయితే ఈ జవాన్లకు డ్యూటీలు అయిపోయి ఇంటికి పోయే తానికో లేకుంటే విశ్రాంతి తీసుకునే తానికో ఇచ్చిన ట్రైన్ కాదు ఇది. అమర్నాథ్కు పోయిన యాత్రికులకు ఏం కాకుండా రక్షించే తానికి జవాన్లను పంపేందుకు ఏర్పాటు చేసిన ట్రైన్ ఇది. తల మెరుస్తుంది కదా. అమర్నాథ్కు పోయి ఉల్ఫా ఉగ్రవాదులను కనిపెట్టుకుంటా కాపలా ఉండాలి, అక్కడ పడరాని కష్టాలు పడాలి. కాబట్టి పోయేటప్పుడు మంచిగా రెస్ట్ తీసుకునేందుకు సకల సౌకర్యాలున్న ఈ రైలే కరెక్ట్ అని ఇచ్చిండ్రు కావచ్చు. చూడుండ్రి, కూసునే సీట్లు ఎంత మంచిగా ఉన్నాయో, ఒక్క బొద్దింక లేదు, సీట్లు శినిగి లేదు. పైకి ఎక్కి వండుకునే సీట్లు పరుపుల తీరుగ మెత్తగున్నాయి. పాయికానలు అయితే తలక్ మెరుస్తున్నాయి. ఏసీ బోగీలల్లా తెల్లటి పరుపులల్లా హాయిగా ప్రయాణం చేయుండ్రి అన్నట్టు టికెట్లు బుక్ చేసిండ్రు కావచ్చు ఆఫీసర్లు. దీన్ని చూసి జవాన్లే పరిశానై అబ్బబ్బా మాకు ఇచ్చే సౌలతులు ఎంత మంచిగున్నాయో చూడుండ్రి. 1200 BSF జవాన్లు ప్రయాణం చేసేటందుకు ముట్టుకుంటే మాసిపోయేంత క్లీన్గా నీట్గా ఉన్న ట్రైన్ ఇచ్చిండ్రు అన్నట్టు వీడియో తీసి విడుదల చేసిండ్రట. ఇక దీన్ని చూసిన దేశం పబ్లిక్ వారెవ్వా ఇది కదా జవాన్లకు ఇచ్చే మర్యాద. మన బార్డర్ సెక్యూరిటీ
సెక్యూరిటీ ఫోర్స్ అంటే సర్కారుకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమైంది అన్నట్టు మండిపడ్డారట. శిషి ఏం పద్ధతిరా, ఇంతకంటే అవమానము కించపరచుడు ఇంకేం నన్నున్నదా, సిగ్గుపడే రోజులు తెస్తారు కదరా అన్నట్టు అగ్గి మీద గుగ్గిలమైనరట. ఇంకేమున్నది, సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని చదువుకునే పని చేసిండ్రు. ఇంత చక్కని ట్రైన్ బుక్ చేసిన 4 ఆఫీసర్లను సస్పెండ్ చేసినామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పే కాడికి వచ్చింది. ट्रेन की रेक कली रिप्लेस कर दी गई थी और जो 4 अधिकारी इसके लिए जिम्मेदार थे उनको सस्पेंड भी कर दिया. అంతేకాదు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లకు వేరే మంచి రైల్లో పంపేతానికి ఏర్పాట్లు చేసిండ్రట. సరే, ఇంత గలీజ్ ట్రైన్ కేటాయించిన వాళ్ళను సస్పెండ్ చేసిండ్రు కావచ్చు, కొత్త ట్రైన్ ఏర్పాటు చేసిండ్రు కావచ్చు, కానీ దేశంలో నడిచే రైళ్లు గిట్లనే ఉండేది. మనుషులు ప్రయాణించే ట్రైన్లు తిరుగున్నదా ఈ రైలు? ఓ దిక్కేమో దేశం అన్ని రంగాలలో దూసుకపోతున్నది, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ అని స్పీచులు దంచుతున్నారు. రైళ్ళనేమో అవస్థలు గిట్లున్నాయి. ఆ నడుమ బాగా బలిసిన వాళ్ళ కోసం ఎక్కువ రేట్లు పెట్టి ప్రయాణాలు చేసేటోళ్ళ కోసము వందే భారత్ రైళ్లను తెచ్చిండ్రు. ₹1000 టికెట్లు పెట్టి ప్రయాణం చేసేటోళ్ళే దేశం పబ్లిక్ అన్నట్టు వాళ్ళ కోసం వందే మాతరం షురువు చేసిండ్రు. ఇదే సామాన్య జనానికి మాత్రం గిసొంటి రైళ్లు నడుపుతురు. 4 ఆఫీసర్లను సస్పెండ్ చేసుడు కాదు, ఇసొంటి రైళ్లు దేశంలో నడుపుతున్నందుకు సిగ్గుపడుండ్రి. దేశం అభివృద్ధిలో దూసుకపోతున్నదని ప్రపంచానికి చెప్పుడు కాదు, ఇక్కడి జనాలకు మంచి సౌలతులు కల్పించుండ్రి అని కామెంట్లు పెడుతుర్రు. ఈ రైళ్ళు అయ్యేవారని చూసిన కొందరు దేశం పబ్లిక్ ఇప్పుడు సినిమా షూటింగ్లు అంటే తెలిసే కదా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనిట్టు సృష్టిస్తారు. ఆడ పెద్ద బంగ్లా ఉన్నట్టు చూపిస్తారు కానీ ఉండదు. బాహుబలిలో నిజంగానే దున్నపోతొచ్చి గుద్దినట్టు చూపించారు కానీ ఆడ దున్నపోతే లేదు. సముద్రం నడుమల పాట తీసినట్టు చూపిస్తారు కానీ ఆడ సముద్రమే ఉండదు. హాగో అట్లనే ఓ సముద్రం సీన్ తీస్తుంటే ఎంత పని అయిందో చూడురి. ఓయమ్మనే ఏందిదంతా, నీళ్లు మొత్తం పొంగి వొర్లుతున్నాయి కదా. ఆగో ఉన్నోళ్ళంతా ఎక్కడికక్కడ ఉరుకుతుర్రు. ఈడ వీళ్ళేమో కెమెరాలు నానకుండా కుర్చీల మీద పెట్టి మీదికి అందిస్తుర్రు. ఉన్న సామానంతా నానిపాయే కదా. చూస్తుంటే ఇదేదో సినిమా షూటింగ్ లెక్కనే ఉంది కదా అని చూస్తుర్రా. సినిమా షూటింగే. హీరో నిఖిల్ ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లా సముద్రం సీన్ తీసేటందుకు ఇంత పెద్ద సెట్ వేసారట. ఏమైందో ఏం పాడో, ఉన్నట్టుండి వాటర్ ట్యాంక్ వలిగిపోయి లొకేషన్ మొత్తం నీళ్ళలో మునిగి తేలింది. అసిస్టెంట్ కెమెరామ్యాన్కు ఇంకొంతమందికి కూడా జర దెబ్బలు తాకినాయట. ఎంబటే ఇక షూట్ ఆపేసి ఎక్కడ సాదిరి పెట్టిరట. కథ చూస్తుంటే నష్టం గట్టిగానే వచ్చినట్టు కొడుతుంది. ఎందుకంటే కెమెరాలు, లైట్లు, ఆ లొకేషన్, సామాను అన్నీ ఎక్కువ ధరయే ఉంటాయి. అన్ని దడిచిపోవచ్చు. మరి ఎంత దాకా లాస్ వస్తుందో ఏం పాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఒక్క తిరగనే గిరికలు కొట్టబట్టినాయి. మరి సముద్రం సీన్ ఇట్లా అయిందని ఆపేస్తారో లేకుంటే మళ్ళీ జాగ్రత్తలు తీసుకొని పొరపాటు కాకుండా రీషూట్ చేస్తారో ముందు చూద్దాం. విమానంలో ప్రయాణం చేస్తే చేరుకోవాల్సిన కాడికి తొందరగానే చేరుకుంటారు కావచ్చు. విమానంలో సౌకర్యాలు మంచిగానే ఉంటాయి కావచ్చు. ఎత్తేసుడు, స్టేషన్ల లాగుడు, క్రాసింగ్లు పెట్టుడు ఉండకపోవచ్చు. కానీ విమానం ప్రయాణం ఎంత మంచిగా ఉంటుందో అంతే ప్రమాదం కూడా ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలి ఎంత ఘోరం జరిగిందో చూడు. అబ్బా ఆకాశాన్ని మూసేసినట్టు పొగ ఎట్లా దట్టంగా ఎగజిమ్ముతున్నదో చూడుండ్రి. ఎయిర్ ఇండియా విమానంలో ఏం ఇబ్బంది కలిగిందో ఏం పాడో గానీ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ పోవాల్సిన విమానము కొంత ఎత్తుకు ఎగిరి ఇగో గిట్ల కుప్పగూలింది. గాశారం పాడుగాను కూలిన విమానం జనం లేని కాడ కాకుండా మెడికల్ కాలేజ్ బిల్డింగ్ మీద పడ్డదట. అంటే విమానంలో ఉన్నోళ్ళే కాదు, కాలేజీలో చదివేటోళ్ళు కూడా ఆగమైనరట. ఇప్పటి వరకు 100 మందికి మీదనే ఎక్కువ ప్రాణాలు గాల్లో కలిసినాయి. అంటే చూడుండ్రి ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో. ఈ విమానం కూలిన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నాడట. పాపం ఆ సార్ కూడా జీవిడిచిండంటే కడమోళ్ళ పరిస్థితి ఎట్లున్నదో అర్థం చేసుకుండ్రి. బస్సు, కారు యాక్సిడెంట్లే భయం కలిగేటట్టుంటే విమాన ప్రమాదాలు ఒళ్ళు గగ్గులు ఒడుస్తుంది.
242 మంది ప్రయాణించే విమానం కూలుడంటే ఒక్కరు కూడా ప్రాణాల మీద ఆశ పెట్టుకొని ముచ్చట అన్నట్టు. అంత ఎత్తు నుంచి పడితే ఎవరికన్నా నష్టం తక్కువనే ఉండొచ్చు కానీ కాలేజీ బిల్డింగ్ కు గుద్దుకొని పెద్ద బాంబు వేలినట్టు మాటలు వచ్చినాయి. డాక్టర్లు, ఫైర్ ఇంజన్ వాళ్ళు, ఎమర్జెన్సీలు, అంబులెన్స్లు ఎంబటే చేరుకున్నాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విమానం గుద్దినందుకు మెడికల్ కాలేజీలో చదువుతున్న పిల్లలకు 20 మందికి ఎక్కువనే ప్రాణాలు ఇచ్చిండ్రని అంటుర్రు. ముందు ముందు ఇంకెంతమంది ఆగమవుతారో ఏం పాడో. ఈ విమానంలో 169 మంది మన దేశపోలు, 53 మంది ఇంగ్లీష్ వాళ్ళు, 12 మంది విమానంలో పనిచేసేటోళ్ళు ఉన్నారట. ఇంతమందిలో ఎవ్వరికి ఎట్లున్నదో, ఎంతమందికి దెబ్బలు తాకినాయో, ఎంతమంది కోలుకుంటారో ఏమో గాని ఏడ చూసినా ఏడుపులే వినిపిస్తున్నాయట అహ్మదాబాద్లా. విమానాల మంత్రి కె రామ్మోహన్ నాయుడు, హోం మంత్రి అమిత్ షాలు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తోని ఫోన్లో మాట్లాడి పరిస్థితి ఎట్లున్నదని తెలుసుకున్నారట. కాలం గడిచే కొద్దీ ఈ ఘోరం వల్ల ఎంతమందికి ఏం జరిగింది, ఎంతమంది బతికి బయటపడ్డారనేది తెలుస్తుంది. ఆ దేవుని దయతోని చాలా మందికి ఏం కావద్దనే కోరుకుందాం. ఏమంటారు? అమ్మయ్య, అమ్మలకి ఇయాల్టి సంధి జెండు బాంబుతోని పని లేకుండా అయింది. దేనికేంది, ఈ స్కూల్ షాలైనాయి కదా. ఇక పోరగాళ్ళు రోజు అటు పోకు ఇటు పోకు, ఏలు పట్టుకోకు, అండ్లేలు పెట్టకు, ఆ పని చేయకు, ఇది తినకు, అది దాకా నొర్రే బదులు జల్దీ రేపురిరా, ఈ స్కూల్ బస్సు వస్తే టైం అయింది, నడువురని ఆరాట పడే రోజులు షురువైనాయి. నెలన్నర రోజుల తర్వాత అయ్య వాళ్ళకి ఇప్పుడు నిమ్మలమైంది కావచ్చు. ఆలు మొగలిద్దరు డ్యూటీలకు పోతే పోరగాన్లను అమ్మమ్మల ఇంటికాడ, నాయనమ్మల ఇంటికాడ, చుట్టాలింటికాడ ఇష్టం లేకున్నా కేర్ టేకింగ్ హోమ్స్ లో వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ అల్టి సంది స్కూళ్ళు షాలైనాయి కాబట్టి రోజు పిల్లలతోని కోతి పనులు చేయకుర్రా వారి అని మొత్తుకునే పేరెంట్స్ ఇప్పుడు ఇక జల్దీ లేవుర్రి, బ్రష్ చేసుకోర్రి, తానం చేయర్రి, దవదవ తినుర్రి అని మొత్తుకునుడు షాలు పెట్టిర్రు. మూలకున్న బ్యాగులు బయటకెళ్ళినాయి, దుమ్ము పట్టిన బూట్లు పాలిష్ కేసిర్రు, యూనిఫామ్లు, సాక్సులు, టిఫిన్ డబ్బాలు అన్నిటిని క్లీన్ చేసి తల మెరిసేటట్టు వేసిర్రు అమ్మలు. ఇక కొంతమంది పోరలు ఈ స్కూల్ స్టార్ట్ అయితే అన్ని కొత్తగా కావాలంటారు కాబట్టి తప్పక అయ్యవ్వలు కొత్త ఇప్పిస్తుర్రు. అట్లా దుకాణాలన్నిటికీ గిరాకీ బాగా పెరిగింది. ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంత ధర ఉన్నా కొనక తప్పది కాబట్టి 100 అటు ఇటు అయినా పోరల ఏడుపు చూడలేక ఇప్పిస్తుర్రు. ఇక బుక్కుల ముచ్చటకు వస్తే ఎప్పట్లెక్కనే అవిటి ధర కూడా పెరిగింది. సర్కార్ బడిలో చదివేటోళ్ళ కంటే సర్కారే ఇస్తుంది కాబట్టి ఆ రంది లేదు కానీ ప్రైవేట్ బడి పోరగాన్లకు మాత్రం ఉత్త బుక్కులకే 10,000 దాటుతుంది. పోని బయట కొందామంటే అట్లా నడవదాయే. యూనిఫామ్ అయినా, బుక్కులైనా, బూట్లైనా మా స్కూల్లోనే కొనాలనే ఓ దిక్కుమాలిన రూల్స్ పెట్టినాయి ప్రైవేట్ బడులు. చేసేదేం లేక అప్పో సొప్పో చేసి అన్ని కొంటారు తల్లిదండ్రి. ఈ 2 నెలల్లో చేసిన కష్టం మొత్తం ఈ స్కూల్ చాలా అయ్యేసరికి మొత్తం అయిపోవడే కాకుండా మీదికెళ్ళి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. పోని సర్కార్ బడిలో చదివిపిద్దాం అనుకున్నా సర్కార్ బడి చక్కగా లేకనో లేకుంటే పోరలు చెప్పిన మాట వినరో గానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అతి కష్టం మీద పిల్లలను ప్రైవేట్ బడులలో చదివిపిస్తారు. ఎట్లనో అట్లా పిల్లలను మాత్రం మళ్ళా బడిబాట పట్టించిర్రా ఎవలంతా. ప్రైవేట్ బడుల కథ ఇట్లుంటే సర్కార్ బడులలో పోరలకు ఇచ్చే బుక్కులు, బ్యాగులు, బెల్టులు, బూట్లు అన్నీ వచ్చేసినాయి. ఇక తరగతిని బట్టి ఒక్కొక్కరికి ఇస్తారట. ఈ తాప సర్కార్ బడి కొత్త ముచ్చట ఏందంటే ఇప్పటి సంది సర్కారీ స్కూళ్ళల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా షాల్ చేస్తారట. ఇది తెలిసేసరికి అమ్మయ్య, ఇక పోరల చదువు గురించి ఏ రంది లేదని నిమ్మలమైతుర్రట. రోజు కూలినాలి చేసుకొని బతికేటోళ్ళు ఫస్ట్ రోజు ఎట్లనో పోమని మారం చేస్తారు కాబట్టి సోమవారంకెళ్ళి తోలిద్దాం తీ అని వాళ్ళకి కావాల్సిన అన్ని కొనిపెట్టే పనులున్నారట తల్లిదండ్రులు. ఇక కరోనా మళ్ళీ వస్తుంది కాబట్టి పిల్లలకు జర మాస్కులు పెట్టే తోలియుర్రి. ఏమంటున్నాం? దేశంలో పెద్ద పెద్ద లీడర్ల సంగతి పక్కకు పెడితే చిన్న చిన్న లీడర్లు బుడ్డ పెత్తనాలు చేసేటోళ్ళు ఆరాటం చిన్న ఉండదు. పార్టీ పెద్దలను కలుసుకోవాలి, వాళ్ళు భుజం మీద చెయ్యేసి ఫోటో ఒకటి దిగాలి అని హుషారు చేస్తారు. లేని ఉపాయాలు వేసి ఫోటోలకు వీడియోలకు ఎదురుగా పోతుంటారు. సరే ఉంటే అభిమానం ఉండాలి కానీ ఇక్కడ ఉన్నోళ్ళ తీరుగా మాత్రం అస్సలే ఉండొద్దబ్బా. ఏం ఫోటోలు రా, దిక్కుమాలిన ఫోటోలు దిగితే దిగుండ్రి, మీరు తెచ్చిన పువ్వులు నేను పట్టుకునేదేంది, వాటిని మీరే పట్టుకొని ఫోటోలు దిగుండ్రి అన్నట్టు కాద్లక మెద్లక కుర్చీలో కూర్చొని చూసే ఈ లీడర్ ను గుర్తుపట్టిండ్రా? బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్ రాష్ట్రంలో సర్కార్ల వీళ్ళ పార్టీ లేకున్నా అక్కడ పవర్ఫుల్ లీడర్లు వీళ్ళు. అందుకే షోటా మోటా కార్యకర్తలు గిట్ల కాళ్ళకు దండం పెట్టి పూల బొకేలు చేతిలో పెట్టి ఫోటోలు దిగటానికి వచ్చిండ్రు. బుధవారం నాడు లాలూది పుట్టిన బర్త్డే కాబట్టి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ కార్యకర్తలు గిట్ల
అట్లా వరుసగట్టిండ్రు. అంతకు ముందు లడ్డుతో చేసిన కేకును కత్తిరించడానికి పెద్ద కత్తి తెస్తే ఆ కత్తిని కూడా పట్టుకోనట్టు వట్టి కేకును కోయనట్టు కోసిండట. ఇక ఈ వీడియోలు చూసిన బీహార్ పబ్లిక్, దేశం పబ్లిక్ గింత బల్ప తన కింద పనిచేసేటోళ్ళంటే గింత లెక్క చేయంతనమా, అధికారంలో లేకున్నా గింత పొగరును చూపెడుతుండంటే పుసుక్కున్న వీళ్ళ పార్టీ సర్కార్లుంటే ఇంకెట్లుండేదో. అయినా వంగి వంగి దండాలు పెట్టేటోళ్ళని అనాలి. అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ కార్యకర్తలు లీడర్లు వస్తే పట్టించుకోకుండా ఉన్నా కూడా వాళ్ళ కోసం తండ్లాడే చాలా బేకారుగా ఉన్నది. దీనికంటే బానిసగిరి నయం. ఆ లీడర్కు మేము బానిసలమని ప్రకటించుకుంటే ఇంకే మంచిది అని తిడుతున్నారు ఈ వీడియోను చూసిన జనాలు. అయితే లాలు ప్రసాద్ యాదవ్ పానం దగ్గర పడి శాతగా కట్లున్నాడో లేకుంటే కావాలని పొగరు చూపెట్టిండో గానీ ఈ పద్ధతి అయితే మంచిగా లేదంటుర్రు అంతా. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవ్ ముచ్చట్లు.